30 కిలోమీటర్స్లో నా బైక్కి ఏమేమి రిపేర్ వచ్చిందో ఏమేమి రిపేర్ రాలేనో నేను చూపిస్తా చూడండి మీకు. మన చిన్న చిన్నవి అయితే పనులు అయితే మనం షోరూమ్ లో చేపించడం అవసరం లేదనమాట. షోరూమ్ లో చేపిస్తే ఇదే మనకి 400 దాకా అవుతాయి. ఓన్లీ క్లచ్ వైర్ వేయించేసి ఇక్కడ పెట్టేసిన బైక్ చూడండి. అని ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. దాదాపు 30 రోజుల తర్వాత నేనైతే వీడియో కంటిన్యూ చేయబోతున్నాను. షాకప్ గేర్లో నుంచి ఆయిల్ లీక్ అయినట్టు అనిపిస్తుంది. ఇది లీకేజ్ ఏమో తెల్లు. వాడు కూడా చాలా బాధపడుతున్నాడు అమ్ముకొని బైక్. దాని గురించి నేను అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అనుకొని బోర్ వాటరా నార్మల్ వాటరా? బోర్ వాటర్ అయితే మనకి చెల్లుము పడతాయి అనమాట. కొంతమంది నెలకు ఒకసారి వారానికి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియోలోకి ముందు లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. లైక్ అయితే క్లిక్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్ గా నేను బెంగళూరుకి వెళ్ళినా అనమాట. బెంగళూరు మొత్తం బైక్ మీద వెళ్ళినా అనమాట. రీసెంట్ గా నేను కూడా బ్లాగ్ తీసిన, అది బెంగళూరు తీసి మధ్యలో దారిలో మర్చిపోయి నేను టెన్షన్ ఒక చిన్న పని వల్ల వెళ్ళినా. ఆ టెన్షన్తో నేను వీడియో తీయలేకపోయినా అనమాట. సగం వీడియో తీసిన, సగం వీడియో మొత్తం వేస్ట్ అయిపోయింది. ముందే మనం చాలా రోజులు అయింది వీడియో రాక. యూట్యూబ్లో దాదాపు ఒక 20 days దగ్గర అయింది. ఇప్పుడు ఎట్లా నేను బ్లాగ్ తీస్తా. 830 కిలోమీటర్స్ మొత్తం అయిందనమాట. నేను అప్ అండ్ డౌన్ కొట్టిన. 830 కిలోమీటర్స్లో నా బైక్కి ఏమేమి రిపేర్ వచ్చిందో ఏమేమి రిపేర్ రాలేనో నేను చూపిస్తా చూడండి మీకు. మామూలుగా 830 కిలోమీటర్స్ పోయినావు కదా బ్రో, ఏమైనా రిపేర్ వచ్చిందా అంటే బైక్కి ఒక్క రిపేర్ వచ్చిందనమాట నా బైక్కి. అది కూడా చాలా రేర్. 5 years నుంచి నేను ఏపీలే. అది ఒక్కటి కట్ అయింది అనమాట నా బైక్ కి. నేను అది ఏదో చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను బెంగళూరుకి వెళ్ళేటప్పుడు కొంచెం రిపేర్ చేయించుకుని వెళ్ళినా అనమాట. నేను మొత్తం బైక్ కి కొంచెం చిన్న రిపేర్లు ఉండే అనమాట. ఆ రిపేర్లు అయితే నేను చేయించుకొని వెళ్ళినా అనమాట బెంగళూరుకి. ఆ రిపేర్లో వచ్చేసి వైరింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉండే. వైరింగ్ చేయించుకున్నా. డేంజర్ లైట్ పడకుండా డేంజర్ లైట్ చేయించుకున్నాను అనమాట. అట్లే కొంచెం బ్రేక్ కానీ సిస్టమ్స్ అన్ని బాగుంటే బాగాలేకంటే బాగా చేయించుకున్నా. మొత్తం బెంగళూరు పోయి తిరిగి వచ్చిన తర్వాత నాకు కొంచెం రిపేర్ వచ్చింది అనమాట. అది ఏం రిపేర్ వచ్చిందో నేను చూపిస్తే చూడండి. ఆల్మోస్ట్ వాళ్ళు నేనే ఆశ్చర్యపోయినా, నా బైక్ ఇంత బాగుండే. 5 years కదా, 5 years తర్వాత నేను లాంగ్ రైడ్ వెళ్ళాను అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతకుముందు కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ వెళ్ళడము. చూపిస్తాడండి ఏం రిపేర్ వచ్చిందో నా బైక్కి. బైక్ అంతా దుమ్ము అయింది. వారం అయింది పోయేసి. వారం నుంచి అట్లనే ఉంది అనమాట. బైక్ చూపిస్తాను కదా ఏం పోయిందో. క్లచ్ పోయింది. క్లచ్ ఒకటే పోయింది. ఇది కొత్తది వేయించిన. రోడ్డు మీదనే అనమాట మన ఇల్లు. అంతా ట్రాఫిక్ సౌండ్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా మీకు వినిపిస్తుంటాయి మొత్తం ట్రాఫిక్ సౌండ్. కరెక్ట్ నేను వీడియో తీసే టైంకి ఒకటి ఆ ట్రాఫిక్ వస్తాయి. మామూలు టైంలో నేను ఉన్నప్పుడు అసలు ట్రాఫిక్ కూడా రాదు. సౌండ్ హారన్ సౌండ్లు కూడా వినిపించవు అనమాట. క్లచ్ పోయింది కాబట్టి నేనైతే బైక్ మీద వీడియో తీయలేను పోయేటప్పుడు. మన అక్కడ గోప్రో లేదు. గోప్రో తొందరలోనే చూస్తారు మీరు మన వీడియోస్లో. ఒక 1 month ఉంటే గోప్రో తీసుకుంటున్నాను అనమాట నేను. అంటే డైరెక్ట్ నేను మెకానిక్ షాప్ కాడ అయితే కలుస్తాను మీకు. ఎందుకంటే క్లచ్ పోయింది. మెయిన్ మనకి బండికి క్లచ్చే కాబట్టి ఎట్టనో ఒకటి తీసుకెళ్తాను అనమాట ఇప్పుడు నేను మెకానిక్ షాప్ కాడికి. ఫైనల్ క్లచ్ వైర్ అయితే కొనడానికి అయితే వచ్చేసిన అనమాట. ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ అయితే మనకి ఇక్కడైతే దొరుకుతుంది. అడ్రస్ నేను పూర్తిగా ఒక సపరేట్ ఒక బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. మీరు ఒక 10 comments చేస్తే నేను పక్కా బ్లాగ్ తీస్తా. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ కార్నర్ లో ప్రతి ఒక్కటి హోల్సేల్ లోనే దొరుకుతాయి అనమాట. నాకైతే క్లచ్ వైర్ వచ్చేసి 150 పడింది అనమాట. ఈ క్లచ్ కూడా పోగొట్టినాయి అనమాట. నేను స్పీడ్ పోయేటప్పుడు ఇదైతే చాలా అంటే వైబ్రేట్ అయిపోయింది అనమాట. పాత బండ్లు కదా చాలా వైబ్రేట్ అవుతాయి అనమాట. అందుకని ఆ వైబ్రేట్ లో అది క్లచ్ వైర్ అయితే కట్ అయిపోయింది. మన చిన్న చిన్నవి అయితే పనులు అయితే మనం షోరూమ్ లో చేపించడం అవసరం లేదనమాట. షోరూమ్ లో చేపిస్తే ఇదే మనకి 400 దాకా అవుతాయి. మనకి తెలిసిన మెకానిక్ ఉంటే వాళ్ళ కాడ చేపించుకోవడం చాలా మేలు. ఇది ఓన్లీ క్లచ్ వైర్ వేయించేసి ఇక్కడ పెట్టేసిన. బైక్ చూడండి దుమ్ము అయిపోయింది మొత్తము. సర్వీస్ చేపిద్దామన్నా కదా. చూడండి బైక్ చూడండి ఎంత దుమ్ము అయిపోయిందో. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో తీయలేకపోయినా. నేనైతే వీడియో తీయలేకపోయినా. అని ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. దాదాపు 30 రోజుల తర్వాత నేనైతే వీడియో కంటిన్యూ చేయబోతున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బైక్ పెట్టేసి క్లచ్ వైర్ వేయించేసి అంటేనే పెట్టేసి ఈ రోజు వచ్చేసి సర్వీస్ చేయించి దుమ్ము కొట్టడానికి ఇట్లాంటి కట్ట అయితే ఒకటి తీసుకుంటాం అనమాట. మేము ప్రతిసారి దుమ్ము ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటి కట్ట ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటాయి. దుమ్ముడు అనేది పట్టిందో రిమ్ము మొత్తం అంతా దుమ్ము పట్టేసింది బైక్. చూడండి ఎంత దుమ్ము పట్టింది. రోడ్డు మీద ఇండ్లు కదా మనకి చాలా దుమ్ము పడతాయి అనమాట. యాక్చువల్లీ పెట్రోల్ నిన్న రాత్రి వేసేసిన అనమాట. దీంట్లో స్టార్ట్ కదా తెలుసు మనకి. బండి అయితే మొత్తం హీట్లో పెట్టేసి తుడుదామని చాలా రోజులేవా ఒక 1 నెల పైన అయిపోయింది అనమాట మనం బండి స్టార్ట్ చేయగా. అందుకని స్టార్ట్లో వేసి మనమైతే బైక్ హీట్లో పెట్టేద్దాం. సెల్ఫ్ కొడుతున్నా. సెల్ఫ్ కొట్టడం మేలా కిక్ కొట్టడం మేలా తెలుసు. కానీ సెల్ఫ్ అయితే ఆన్ చేస్తున్నా. కిక్ కొట్టడానికి ఈ కాలం బరువు అయిపోయింది. సెల్ఫ్ ఎత్తుకోకూడదు, కిక్ కొట్టడమే మేలు. ఒకటే కిక్కి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా నా బండి ఎన్ని సంవత్సరాలన్నా మూల పెట్టండి ఒకటే కిక్కి స్టార్ట్ అవుతాయి అనమాట. అది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే. మొత్తానికైతే బైక్ హిట్ చేసి మనం ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం.
కప్ గేర్లో నుంచి ఆయిల్ లీక్ అయినట్టు అనిపిస్తుంది. ఇది లీకేజో ఏమో తెల్లు, అంతా లీక్ అయినట్టుగా అనిపిస్తుంది షాకప్ గేర్లో నుంచి. ఇదంతా ఆయిల్ ఏదో నాకైతే ఐడియా లేదు, మెకానిక్ అయితే చూపెట్టాలా. మొత్తానికి అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినా అనమాట. బయట మన కర్నూలులో అయితే ఎండలు సావదంతున్నాయి, చాలా ఫుల్ ఉన్నాయన్నమాట ఎండలు. మామూలుగా 44 నడుస్తుంది మన కర్నూలులో, నంద్యాలలో. ఎక్కడ లేదు ఇండియాలో, మన కర్నూలులో అంత ఎండలు ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇక్కడ ఒకటి మీరు మిస్ అవుతుంటారు, వాడు కూడా మిస్ అవుతున్నాడు. దాని గురించి ట్రెండ్ అవుతుంది ఇప్పుడు మన వీడియోలో, అది RX100 వీడియో. ఇక్కడ బైక్ అయితే ఈడైతే మిస్ అవుతుంది అనమాట, 1 బైక్. వాడు కూడా చాలా బాధపడుతున్నాడు అమ్ముకొని బైక్. దాని గురించి నేను అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఫైనల్లీ కర్నూలు మొత్తం తిరిగి ఒక్క చోట జరిగింది అనమాట సర్వీసు. మొత్తం ఫస్ట్ టైం ఇంత తిరగడం అనమాట కర్నూలులో. లాస్ట్కి ఒక చోట జరిగింది, అంతా రంజాన్ సీజన్ కదా, మొత్తం బంద్ చేసినారు. ఫైనల్లీ బైక్ అయితే సర్వీస్ చేపిస్తున్నాను అనమాట. బైక్ ఎందుకు సర్వీస్ చేపిస్తున్నా ఏం కదా మీకు ఏం తెలియదు. బైక్ సర్వీస్ చేపించేటప్పుడు బోర్ వాటర్ నార్మల్ వాటర్ కనుక్కొని చేయండి. బోర్ వాటర్ అయితే మనకి జల్లి షెడ్కి వెళ్ళిపోతాయి బండి. నార్మల్ వాటర్ అయితే చాలా బెస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోండి. బైక్ సర్వీస్ చేసేటప్పుడు అతన్ని కనుక్కొని బోర్ వాటర్ అయితే మనకి సిలుము పడతాయి అనమాట. కొంతమంది నెలకు ఒకసారి, వారానికి ఒకసారి చేపించే వాళ్ళు ఉంటారు. కనుక్కొని మనకి బైక్ సర్వీస్ అయితే చేయండి. ప్రస్తుతానికి అయితే బైక్ సర్వీస్ మొత్తం అయిపోయింది అనమాట. బైక్ సర్వీస్ చేయించిన ఇది 12 అవుతుంది టైము. ఫ్రెండ్స్తో అంతా కలిసి తిరిగి మొత్తం అయిపోయింది అనమాట. ప్రస్తుతానికి నేనైతే ఎక్కడికి వెళ్తున్నా కూడా మీకు చెప్పలేదు కదా. నేను రేపు పొద్దునైతే హైదరాబాద్కి వెళ్తున్నాను అనమాట. మన చాలా రోజుల తర్వాత నేను ఒకటి తీసుకుంటా అన్నా కదా, చిన్న కెమెరా. అదైతే మీకు రేపు వీడియోలో అయితే కంటిన్యూ చేయబోతున్నాను నేను. ఇప్పుడైతే ఈ వీడియో ఈడికి నేను ఎండ్ చేస్తున్నా. రేపైతే నా డ్రీమ్ కెమెరా అయితే నేను తీసుకోగలుగుతున్నా. ఆడికి పోయి తీసుకున్నా కూడా నాకు డౌటే. ఒకసారి పోయి అక్కడ పోయి మొత్తం టెస్ట్ చేసి ఒకవేళ దొరికితే తీసుకుంటా, లేదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటా. నాకు ప్రైస్ ఎంత పడుతుంది ఇంకా నేను మొత్తం చెక్ చేసుకొని అక్కడైతే తీసుకుంటాను అనమాట. ఇంతటితో ఈ వీడియో నేనైతే ఎండ్ చేస్తున్నాను అనమాట. చలో రైట్ బాయ్.